అంతే, రైతు భరోసా పథకం అంతే. ఇప్పుడు మొత్తం సంచలన విషయాలు ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు ఎంత పెద్ద మొత్తంలో ఈ స్కామ్ జరిగింది అనేది వెలుగులోకి వస్తుంది. ఇంత దారుణానికి ఒడిగట్టారు సార్ గత 5 ఏళ్ల వైసీపీ. ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు చూడండి. నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, మిత్రులు, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా నిర్వహిస్తున్నటువంటి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి మిత్రుడు రామదాస్ గారికి కూడా అభినందనలు. అందరికి కూడా శుభ మధ్యాహ్నం అండి. మీరు ఒక అంశాన్ని మర్చిపోతున్నారు ఇక్కడ నవీన్ గారు. ఆ ప్రభుత్వంలో ఏ శాఖలో స్కామ్ జరగలేదు అంటే మనం ఆశ్చర్యపోవాలి, లేదంటే ఇలా చర్చ వేదిక పెట్టుకోవాలి. ఫలానా దాంట్లో ఇలా అవినీతి జరిగింది అంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది సర్వసాధారణం గత ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు అన్నారు అమ్మఒడి, కానీ కొత్త పుంతలు దొక్కారు కదా. అదే కదా వాళ్ళ లేని వ్యవహారం, అదే కదా వాళ్ళలో ఉన్న వైవిధ్యం, వాళ్ళలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎట్లా అంటే ఇప్పుడు చట్టంలో మనకు అంటే న్యాయమూర్తులు కొంతమంది వాళ్ళు పుస్తకాలు చదివి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి గురించి న్యాయం గురించి చెప్తారు. అంటే ఇప్పుడు న్యాయమూర్తికి తెలిసిద్ది రాంగల్లోనే ఇతను హత్య చేశాడా, దొంగతనం చేశాడని తెలుసు, కానీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాధారాలు కావాలి. వాయిదాల మీద వాయిదాలు కూడా వేస్తూ ఉంటారు. ఎందుకు? ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెబుతారేనని మొట్టమొదటి రోజే తెలిసిద్ది, కానీ చెప్పలేరు వాళ్ళు. కానీ వీళ్ళకి అవి ఎలా తప్పించుకోవచ్చు, ఎలాంటివి చెయ్యొచ్చు, ఏ విధంగా చెయ్యొచ్చు అని చెప్పని నిరూపించారు. చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టే కదా 11 సంవత్సరాల నుంచి అతని మీద అభియోగాలు ఉన్నా కూడా ఈరోజు వరకు వెలుసుబాటు ఉంది ఆయనకి. ఇప్పుడు అధికారంలో ఉండగా నేను ముఖ్యమంత్రిని రాలేనంటే తప్పించుకునే అవకాశం కలగజేశారు. అధికారం పోయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు హాజరు కావట్లేదు కదా. శుక్రవారం ఎక్కడికైనా వెళ్తున్నాడా? లేదు కదా. మరి ఎట్లా జరుగుతుంది అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుకులు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏ మార్గాల్లో. ఇప్పుడు మనకు చెరువు ఉందండి, చెరువుకు గండి కొడితే అందరికీ తెలిసిద్ది. ఎలికి బొక్కలా అని అంటారు. అంటే కింద నుంచి కనుక ఏదన్నా మనం బొక్కేస్తే ఆ నీళ్లు చల్లగా వస్తూ ఉంటాయి. అయిపోయిందా తెలియదు, వాటి గురించి మనం పైనే చూస్తాం గండి పడిందా అని. ఇట్లానే వాళ్ళు ప్రభుత్వం సొమ్ముని, ప్రజల సొమ్ముని ఎలా చేయొచ్చు, అధికారంలో ఉండగా 2004 నుంచి 2009 వరకు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉండగా ఎలా చేయొచ్చో చేసి చూపించారు వాళ్ళు. పప్పు బెల్లాలంటే ప్రజలు కొంచెం పలహారంలాగా అట్లా వేసేసి ఎజ్జల్లి వాములు ఎలా దోసుకెళ్లాలో ఆ రోజు చూపించారు. కాబట్టి ఆ రోజుల్లోనే 2009 వరకు 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన ఉందని చెప్పి ఆ రోజే చూపించారు. ఈరోజు కాదు కదా. కానీ ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఏ సమ్మలో కానీ సమావేశాల్లో కానీ ఆ నాయకులు కానీ మేము అట్లా చేయలేదు, మా దగ్గర డబ్బులు ఇవ్వని ఎక్కడ చెబుతున్నారా? అన్యాయంగా అదుపులో తీసుకున్నారని మాట్లాడుతున్నారే తప్ప మేము ఈ అన్యాయాలు చేయలేదని ఎక్కడా చెప్పట్లేదు కదా. ఈరోజు కూడా అంతే. ఇంకా ఇదే కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. ఇది చాలదన్నట్టు 2,63,000 మంది గమనించుకోవాల్సిన అంశం. మీరు 2,63,000 మందిని ప్రతిరోజు 2 పేపర్లు కొనిపించారు. వాళ్ళ సాక్షి పేపర్ని, దినపత్రికని. 2 అంటే 5,26,000 దినపత్రికలు ప్రతిరోజు వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళకి. అట్లాగే సచివాలయం వాళ్ళు, అంటే సచివాలయంలోనూ అలాగే గ్రంథాలయాల్లోనూ ఆ పేపర్ కొనాలనే నిబంధనలు పెట్టారు వాళ్ళు. దానికి సంబంధించి ఆ రోజు విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా చేశాడో, ఏ విధంగా వాళ్ళకి 403 కోట్ల రూపాయలు వాళ్ళకొక్కడికే ఇచ్చేసి మీలాంటి వాళ్ళకి అసలు ఏమీ ఇవ్వకుండా, అలాగే మిగిలిన వాళ్ళందరూ కలిపి 480 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చేసి ఎంత దుర్మార్గంగా ఏ విధంగా ప్రజల సొమ్ముని ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు ఇప్పించారు కదా. అట్లానే ఇది కూడా ఈరోజు తల్లిద అంటే అమ్మఒడి కింద వెళ్ళాల్సిన తల్లుల ఖాతాలో మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పేర్లు తొలగించేసి వీళ్ళకి అందే విధంగా చేశారు. అలాగే వాహనాలు లేని వాళ్ళకు కూడా వాహన మిత్రకు సంబంధించి చేయాల్సినంత చేశారు, వాళ్ళ పేర్లు పెట్టేసి. ఇట్లాంటివన్నీ రైతులు, ముఖ్యంగా రైతులకి చాలా అన్యాయాలు చేశారండి. ఇది ఒక్కటే కాదు, చాలా అన్యాయం చేశారు. ఈరోజు నిన్న కోయ ప్రవీణ్ గారు వర్రా రాఘవరెడ్డికి సంబంధించి రవీందర్ రెడ్డికి సంబంధించిన విషయాలన్నీ బయటపెడుతూ ఆయన ఒక మాట మాట్లాడాడు. నా నోటితోటి నేను చెప్పలేను, ఇది మామూలుగా చేయాల్సిన పని కాదు. ఇది కనుక ఏ దుబాయ్లోనో విదేశాల్లో కనుక జరిగితే వీళ్ళకి ఎలాంటి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేసేవాళ్ళు, అంత అసభ్యకరంగా చేశారన్నా కూడా ఇప్పుడు కూడా సమర్థిస్తున్నారు వాళ్ళు. మీరు గమనించుకోవాల్సిన ఇప్పుడు కూడా సమర్థిస్తున్నారు. వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, అందువల్లే అదుపులో తీసుకున్నట్టు మాట్లాడుతున్నారే తప్ప ప్రశ్నించారు.